అందరికీ జై భీమ్. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. న్యాయమైన ధర్మాసనం సుప్రీంకోర్టు ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని తీర్పిచ్చింది. దానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణపై వేసిన సబ్ కమిటీ నివేదిక సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు 4వ తేదీ 10 గంటలకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమావేశం కానున్నారు క్యాబినెట్ మొత్తం. అలాగే 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఆ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీకర్ పర్మిషన్ తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకై నివేదికను ప్రకటించనున్నారు. అలాగే తెలంగాణలో బీసీ కులగణనపై కూడా సమాచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వనున్నారు. ఓ మాదిగ సోదరులారా, మరి కొద్ది రోజుల్లో మన ఎస్సీ వర్గీకరణ అయితే నివేదిక రానుంది. దీనికి మనందరం సమసిద్ధంగా ఉండాలి. అలాగే మనకు 7వ తేదీన 1000 గొంతులు 1,00,000 డప్పుల మాదిగ మహోదండార కార్యక్రమం ఉంది. దానికి ప్రతి ఒక్కరూ సమసిద్ధమై హాజరు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది నా పిలుపు కాదు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ గారి పిలుపుగా మీరందరూ తరలి రండి. అదేవిధంగా ప్రతి ఊరిలో ప్రతి ఇంటి నుంచి సంకన డప్పేసుకొని ప్రతి ఒక్కరూ కదిలి రండి. జై హింద్, జై భీమ్. హలో మాదిగా చలో హైదరాబాద్. ఫిబ్రవరి 7వ తేదీన 1000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమానికి సమసిద్ధం కండి. జై హింద్, జై భీమ్.